అండి అందరికీ. సో, నేనైతే పెళ్లి కాకముందు అయితే ఎప్పుడైనా సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదంగా ఇదైతే పెట్టేవాళ్ళనమాట. సో, ఇదేంటంటే కొంతమంది కూరలాగా చేసుకుంటారు. ఇట్లా ప్రసాదంగా కూడా చేసుకుంటారనమాట. ఇది అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. పచ్చిశనగపప్పు, కొబ్బరి కారం అనమాట. సో, ఈ పచ్చిశనగపప్పు నేనేంటంటే ఒక గంట ముందే నానబెట్టేసేసుకున్నానండి. అందువల్ల ఏంటంటే మనకి తొందరగా ఉడికిపోతుందనమాట. లేదు కుక్కర్‌లో పెట్టేసుకోవాలి అంటే ఒక విజిల్ మీద ఉడికించేసుకుంటే మనకి పప్పు కొంచెం పలుగ్గానే ఉండాలనమాట. ఈలోపు నేనేంటంటే మిక్సీ జార్‌లో పచ్చి కొబ్బరిని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం తాలింపు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ అన్నీ యాడ్ చేసేసుకొని లాస్ట్‌లో ఏంటంటే కొంచెం ఇంగువ యాడ్ చేసేసుకోండి. ఇందులో అయితే మనం కారం వేయమనమాట. ఎందుకంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి నుంచి వచ్చే కారం అయితే సరిపోతుందండి. సో, ఇందులో అయితే ఉల్లిపాయలు తరిగేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. సో, తర్వాత పచ్చిశనగపప్పు, కొంచెం కొబ్బరి అయితే యాడ్ చేసేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పేయండి. సో, ఇందులో ఇంకొంచెం ఏందంటే వాటర్ పోసేసుకొని కొంచెం లూజ్‌గా కర్రీ టెక్స్చర్‌లో చేసుకుంటే అన్నంలో కలుపుకొని తినేయొచ్చు. చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా. మరి బాయ్.